హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి గోవిందరాజస్వామి గుడి గురించి చెప్పుకుందాం. తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరంలో గోవిందరాజస్వామి రాతి విగ్రహం ఉండేది. ఆ రాతి విగ్రహానికి చాలా అట్టహాసంగా వైభవంగా పూజలు జరుగుతూ ఉండేవి. తమిళనాడులోని ఆ గోవిందరాజస్వామి ఆ గుడిని భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతుండేవారు. కానీ 1130వ సంవత్సరంలో చోళులు మన దేవాలయాల విధ్వంసంలో భాగంగా ఆ రాతి విగ్రహాన్ని, గోవిందరాజస్వామి రాతి విగ్రహాన్ని తీసుకెళ్ళి సముద్ర గర్భంలో పడవేశారనమాట. అది తెలుసుకొని రామానుజాచార్యులు వారు చాలా బాధపడుతున్నారు, ఏం చేయాలని. అప్పుడు రామానుజాచార్యులు వారు తిరుపతి వచ్చి ఈ గోవిందరాజస్వామి గుడిని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ ఒక సుధా విగ్రహాన్ని, గోవిందరాజస్వామి సుధా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ సుధా విగ్రహము అంటే సున్నంతో కొన్ని రకాల మూలికలతో విగ్రహాన్ని తయారు చేశారనమాట. రాతిది కాదు ఆ విగ్రహము. కాబట్టి ఇప్పటికి కూడా ఆ విగ్రహాన్ని జలంతో అభిషేకం చేయరు. ఉత్తి తైలంతో అభిషేకం, కొన్ని మూలికలు కలిపి అభిషేకం ఒక పద్ధతిలో చేస్తారు అభిషేకము. ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ సముద్ర గర్భంలో చోళులు పడవేసినటువంటి ఆ విగ్రహంలో ఉన్న ప్రాణ ప్రతిష్ఠ ఈ గోవిందరాజస్వామి గుడిలో ఉన్నటువంటి ఈ సుధా విగ్రహాల్లో ప్రాణ ప్రతిష్ఠ చేశారనమాట రామానుజాచార్యులు. చేశారు. తర్వాత ఇంతకీ ఆ గోవిందరాజస్వామి విగ్రహము వెనకాల ఒక రూమ్ ఉందన్నమాట, గది. ఇంతకీ ఆ గదిలో ఏముంది అనేదంటే ఆలోచించామంటే, ఆ చోళులు మన గుడిని విధ్వంసం చేస్తున్నారు కదా, ఆ విధ్వంసం చేసే సమయంలో ఈ గోవిందరాజస్వామి గుడి అని చెప్పుకోబడే గుడి పార్థసారథి గుడి అన్నమాట. కృష్ణుడిది, పార్థసారథిది. ఆ పార్థసారథిని విగ్రహాలని ఏం చేయాలి, అంత పెద్ద గుడిలోని విగ్రహాలనే సముద్ర గర్భంలో కలిపేశారు అని చెప్పి పూజారులంతా ఆలోచించుకుని అక్కడ ఒక గదిని నిర్మించి ఆ గది లోపల విగ్రహాలను పెట్టి గోడ కట్టేశారు. చూస్తే మనకు ఎలా కనిపిస్తుందంటే అది ప్రహరీ గోడలా కనిపిస్తుంది. ఇదంతా 1130 సంవత్సరంలో జరిగిందనమాట. ఆ గోడ కట్టేసేటప్పటికి ఆ తర్వాత కాలక్రమేణా ఆ గది, అక్కడ లోపల గది ఉన్నట్టు, ఆ గదిలో రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి విగ్రహాలు ఉన్నట్టు ఎవరికి తెలియకోకుండా ఆ కథ అక్కడితో కనుమరుగైపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 700 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అప్పటి టీటీడీ ఈఓగా ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయనకు అనుమానం వచ్చింది. గుడి అంతా బాగానే ఉంది, ఒక సైడ్ చూస్తేనేమో గుడి ప్రహరీ గోడ సన్నగా ఉంది, ఈ మధ్యలో గుడి లావుగా ఉంది, లోపల ఏముంటుంది, ఏదో రహస్యం ఉంది అని ఆయన భావించి పూజారులందరినీ పిలిచి ఇక్కడ గోడ పగలగొడదామని అడుగుతాడు. అడిగితే అక్కడ పూజారులంతా అయ్యో అలా చేయకూడదు, ఆగమ శాస్త్రం ప్రకారం గుడి లోపల ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు, పగల కొట్టకూడదు, మనకి అలా చేయకూడదని చెప్తే కూడా పివిఆర్కే ప్రసాద్ గారు వినలేదన్నమాట. వినుకోకుండా ఎలా అయితే ఆ గోడను పగలగొట్టారు. గోడను పగలగొట్టేటప్పటికి అక్కడ ఉన్న పివిఆర్కే ప్రసాద్ గారు కానీ, పూజారులు కానీ, అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన వాళ్ళు కానీ చాలా ఆశ్చర్యపోయినారు. ఏమంటే చెక్కు చెదరకుండా దేదీప్యమానంగా కృష్ణుడు అంటే పార్థసారథి, రుక్మిణి సత్యభామ విగ్రహాలు ఎంతో అందంగా వాళ్ళకు దర్శనమిచ్చాయన్నమాట. అది అంటే అసలు భూ యజమాని అక్కడ గోవిందరాజస్వామి కాదు, అక్కడ రామానుజాచార్యులు ప్రతిష్ఠించినటువంటి గోవిందరాజస్వామి ఆయన. అంటే పార్థసారథి, రుక్మిణి సత్యభామ వాళ్ళు ఆ భూ యజమానులు అనమాట. కాకపోతే ఇప్పుడు 2 రాజులు ఉన్నారనమాట ఆ ప్రదేశానికి. పార్థసారథి స్వామి ఒక రాజు అయితే గోవిందరాజస్వామి ఇంకొక రాజు. కాబట్టి ఆ గుడి అసలు మూలమేమి అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు తెలుసుకున్నారు. ఏంటి ఈ లోపల ఈ విగ్రహాల లోపలికి ఎలా వచ్చినాయి అని విశ్లేషించి అసలు విషయం తెలుసుకుంటే ఈ స్టోరీ అంతా బయటపడిందనమాట. కానీ ఈ సముద్రంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి
విగ్రహంలాగా ఇంకో విగ్రహాన్ని తయారు చేయాలని చూశారు అని చెప్తుంటారు. ఇవన్నీ నేను విన్న స్టోరీనే. నేను ఎక్కడ చదివింది అది కాదు. ఒక 4-5 చెప్పి విన్న స్టోరీని నేను అర్థం చేసుకుని చెప్తూ ఉన్నాను. ఆ గోవిందరాజస్వామి గుడి రాతి విగ్రహాన్నే తయారు చేయాలని చూస్తే ఆ విగ్రహం కొంచెం దెబ్బ తగిలి కొంచెం ఏదో కాళ్ళు, ముక్కు, చెవి దగ్గర ఏదో పోయిందంట. పోతే ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో మంచినీళ్ళ గుంటలో ఉంది. ఇప్పుడు కూడా దర్శించవచ్చు. సాయంత్రం పూట ఆ విగ్రహాన్ని చూడొచ్చు మనం వెళ్ళి. ఈసారి నేను వీడియోలో ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది ఆ విగ్రహం యొక్క, ఆ గుడి యొక్క విశేషత అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే అటు పార్థసారథి, రుక్మిణి, సత్యభామ విగ్రహాన్ని చూడవచ్చు. గోవిందరాజస్వామి విగ్రహాన్ని శేషతల్పంపై పవనించినటువంటి ఆకారంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఓకే, బాయ్.